నేను భారతీయుణ్ణి అనుకునే ప్రతి ఒక్క పౌరుడితో, ప్రతి యువకులతో, అందరితో నేను మాట్లాడుతున్నా. ఈరోజు నేను మాట్లాడబోయే విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి రాజ్యాంగ హక్కులు కేవలం ఒక నినాదం కాదు, మన దేశపు ఆత్మ గౌరవం. ఇది మన స్వేచ్ఛా శ్వాస, ఇది మన మనుగడకు మూలాధారం. భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకిచ్చిన మహా బహుమతి. మన దేశానికి స్వాతంత్రం, బ్రిటిష్ వారి చేతుల్లో బానిసలుగా ఉన్న మనకు స్వతంత్రం వచ్చింది 1947వ సంవత్సరం. కానీ భారతీయ పౌరులందరికీ కూడా నిజమైన స్వేచ్ఛ వచ్చింది 1950వ సంవత్సరంలో జనవరి 26వ తారీఖున. అప్పుడే భారత రాజ్యాంగం, ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనుషుల గౌరవాన్ని పెంచే విలువ అమల్లోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కుల మత వర్ణ వర్గ భేదమేమీ లేకుండా సమాన హక్కులు చూసి మనుషులందరూ ఒకటే, మనుషులు మతంతో కులంతో కాదు, అందరూ సమానంగా ఉండాలి అని ఆ సమాన హక్కులలో నుంచి తీసుకొచ్చిందే ఒక రాజ్యాంగం. సమాజములో ప్రజలందరికీ ఒకటే రాజ్యాంగం, అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని వర్గాల, అన్ని జాతుల వారికి ఒకటే రాజ్యాంగాన్ని ఇచ్చారు డాక్టర్ అంబేద్కర్ గారు. ఆ రాజ్యాంగమే మనకు చెప్పింది, కులమత వర్ణ వర్గ భేదమేమీ లేకుండా ఏ ఒక్కరికి వివక్ష చూపద్దు, అందరూ సమానమే, అందరూ ఒక్కటే అని. మన హక్కులు కాగితాలకి పరిమితం కాకూడదు, కాగితాల మీద రాయటంతో ఆగిపోకూడదు. మన హక్కులు మన రక్తములో ఉండాలి, మన మాటలో ఉండాలి, మనం వేసే ప్రతి అడుగులో ఉండాలి, మనం ప్రశ్నించే ప్రశ్నలో ఉండాలి.